వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ మాదిగ కుల సంఘాల పెద్ద మనుషులు మరియు అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు తమ సమక్షంలో మనవి చేయున్నది ఇది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇచ్చిన తీర్పు ప్రకారం దళిత జాతుల వెనుకబడిన మాదిగ మరియు ఇతర ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయుచున్నాము అన్నారు. మెట్పల్లి డివిజన్ నుంచి అనేక గ్రామాలు ఆ మెట్పల్లి పట్టణం చుట్టుపక్కల చుట్టూ గ్రామాలన్నీ తరలివచ్చి ఎంఆర్పీఎస్ చేస్తున్నటువంటి పవిత్రమైన రిజర్వేషన్ల పోరాట ఉద్యమానికి అంకిత భావంతో మా వంతుగా మా కులం, మా డప్పు, మా నినాదం మేము ప్రతి ఊరుకు, ప్రతి పల్లెకు, ప్రతి కులానికి చేసిన సేవలను గుర్తించి మాకు వెంటనే శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో కల్లా ఏబిసిడి వర్గీకరణను అమలు చేసి అందరికీ ఉద్యోగ ఫలాలు అందే విధంగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే పిలుపునిచ్చిండ్రో ఏ ఊరు కావురు ఏకమై మనకున్నటువంటి మన సంస్కృతి అయినటువంటి డప్పుతో చాటింపు చేసి దండోరం మోగించి స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీఓలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్లకు కానీ వినతి పత్రం ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఈ 7వ తారీఖు నాడు జరగబోయేటువంటి మహాయుద్ధంలో లక్ష డప్పులు 1000 గొంతుకల ఉద్యమంలో అందరూ తరలి రావాలని ముందస్తుగా చిన్న ఒక పెరేడ్ అంటే ఒక ర్యాలీ, డప్పుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్లా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పెద్దలు, మరి పెద్ద మనుషులు, డప్పు సంఘాల పెద్ద మనుషులు అందరికీ మేము జైబీవులు తెలియజేసుకుంటూ వచ్చే 7వ తారీఖు నాడు ఫిబ్రవరి 7 నాడు మన మెట్పల్లి డివిజన్ సత్తాను చాటి హైదరాబాద్ లో మన గళాన్ని విలిపించి శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ గారు చేస్తున్నటువంటి మన కోసం చేస్తున్నటువంటి ఆ ఉద్యమానికి మనమందరం బాధ్యతలు తీసుకొని బాధ్యులుగా అందరూ వెళ్లి ఆ విజయవంతం చేసి మన రిజర్వేషన్లు సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ నేను పేరున జై భీములు తెలియజేస్తూ ఉద్యమాలు